మా పట్ల ఎంతో ప్రేమ చూపించేటువంటి మా ప్రభువా, మా రక్షకుడా, మమ్మల్ని క్షమించటానికి త్వరపడేవాడివి, కోపం చూపించడానికి ఎన్నోసార్లు ఆలోచించేవాడివి. అంత గొప్ప దేవుణ్ణి మేము దేవుడిగా కలిగి ఉండటం గొప్ప విషయం ప్రభా. ఈ సమయంలో మా దేశం కోసం మేము ఎందుకు ప్రార్థన చేయాలి? ఏ కారణంతో ప్రార్థన చేయాలి? మాకు ప్రార్థన చేయడానికి ఏ ముఖం ఉపయోగించాలి? దేన్ని బట్టి మీరు మా ప్రార్థన ఆలకిస్తారు? ఎలా ప్రార్థన చేస్తే మీ సన్నిధికి చేరుతుంది? ఈ విషయాల్ని ప్రభా నీ వాక్యంలోంచి మేము చూడాలని ఇష్టపడుతున్నాం. మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని ప్రార్థన చేసేవారుగా చేయండి. మా దేశం కోసం ప్రార్థన చేసేవారుగా చేయండి. యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. భారతదేశంలో 139 కోట్ల మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది దేవుని యొక్క ప్రత్యక్షతను వద్దు అనుకున్నారు, తీసుకోవడానికి ఇష్టపడలేదు. చాలామంది దేవుని యొక్క ప్రేమను కావాలని మాకు వద్దు అని తృణీకరించారు. కొంతమంది అయితే సంఘంలో ఉన్నటువంటి సేవకుల్ని హింస పెట్టారు. అలాంటప్పుడు మనకు ఉండేటువంటి ఒక ప్రశ్న, ఈ దేశం కోసం ఏమని ప్రార్థన చేయాలి? ఈ దేశం కోసం ఎలా ప్రార్థన చేయాలి? ఇది మనకున్నటువంటి ప్రశ్న. బిల్లీ గ్రహాం గారు ఒక మాట అన్నారు, టు గెట్ ద నేషన్ ఆన్ ఇట్స్ ఫీట్ వీ మస్ట్ ఫస్ట్ గెట్ ఆన్ టు అవర్ నీస్. టు గెట్ ద నేషన్ ఆన్ ఇట్స్ ఫీట్ వీ మస్ట్ ఫస్ట్ గెట్ టు అవర్ నీస్. మనము ముందు మోకాళ్ళ మీదకి వస్తే మన దేశం తన పాదాల మీద నిలబడుతుంది. నిజమే, దేవుని యొక్క ప్రత్యక్షతను కాదన్నది. దేవుడు భారతదేశాన్ని ఎంతో ప్రేమించాడు. తనకున్నటువంటి శిష్యుల్లో ఒక శిష్యుణ్ణి భారతదేశానికి పంపించాడు. క్రీస్తు శకం 52లో భారతదేశానికి ఆయన వచ్చి 20 సంవత్సరాలు ఉండి గొప్ప పరిచర్య చేసినట్లు మనకి చారిత్రకమైనటువంటి రుజువులు ఉన్నాయి. దేవుడు దేశాన్ని ప్రేమిస్తున్నాడు, దాంతో అనుమానం లేదు. కానీ దేశము తృణీకరించి అస్తవ్యస్తమైన పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు, చాలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? క్రైస్తవులమైనటువంటి మనము మన మోకాళ్ళ మీదకి వెళ్తే మన దేశం దాని పాదాల మీదకి వెళ్తుందంట. దేవుడు మనల్ని లోకానికి ఉప్పుగా ఉండమన్నాడు. అంటే ఉప్పు కూరలో కలిస్తే కానీ ఉపయోగం లేదు. ప్రార్థన అనే ఉప్పు ద్వారా దేశములో మమేకమైతే దేశానికి రుచి వస్తుంది జీవించటానికి. మీరు లోకానికి వెలుగు అని అన్నారు. ఈ వెలుగు రావాలి అనంటే స్విచ్ నొక్కాలి, ఆన్ అనే బటన్ నొక్కాలి. ప్రార్థన అనే స్విచ్ నొక్కితే అంధకారంలో ఉన్నటువంటి దేశానికి వెలుగు వస్తుంది. బాబ్ పియర్స్ వరల్డ్ విజన్ అనేటువంటి సంస్థకు ఆయన ఫౌండర్. ఆయన ఏమన్నాడు తెలుసా? లెట్ మై హార్ట్ బీ బ్రోకెన్ విత్ ద థింగ్స్ దట్ బ్రేక్ గాడ్స్ హార్ట్. దేవుని యొక్క హృదయాన్ని ఏదైతే బద్దలు కొట్టుద్దో అదే నా హృదయాన్ని కూడా బద్దలు కొట్టాలి అని. ఆ విధంగా బాధపడి కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇంకా చెప్పాలంటే పాపములో దయనీయమైన స్థితిలోకి వెళ్ళినటువంటి దేశం కోసం ప్రార్థన చేసిన మహానుభావులు చాలామంది ఉన్నారు. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఎందుకని? సెనాకెరబ్ వచ్చి తనని ధ్వంసం చేస్తాడు, తన దేశాన్ని పాడు చేస్తాడని. రాజులు 2వ గ్రంథం 18-19 అధ్యాయాల్లో. దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు 9వ అధ్యాయంలో ఈ దేశంని మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళవా అని. ఎస్తేరు ప్రార్థన చేసింది, మమ్మల్ని కాపాడవా అని. నెహెమ్యా ప్రార్థన చేశాడు, పరువు పోయినటువంటి మాకు తిరిగి ఆ పరువునివ్వవా అని. యేసయ్య ప్రార్థన చేశాడు యెరూషలేము కోసం. యెరూషలేము ఆ సమయంలో దేవుని పేరట వచ్చిన చాలామందిని చంపేసింది, అయినా ప్రార్థన చేశాడు. జాన్ నాక్స్ ప్రార్థన చేశాడు, స్కాట్లాండ్ నాకు ఇవ్వు, లేకపోతే నేను నాశనం అయిపోతానని. జాన్ వెస్లీ ప్రార్థన చేశాడు ఇంగ్లాండ్ కోసం. 25,000 ప్రసంగాలు, 25,000 మైళ్ళు ప్రయాణం చేసి 40,000 ప్రసంగాలు చేసి ఇంగ్లాండ్ అంతటినీ ఉజ్జీవపరిచాడు. డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థన చేస్తూ చచ్చిపోయాడు ఆఫ్రికా కోసం.
ఆయన చచ్చిపోయిన తర్వాత ఆఫ్రికా ఖండం క్రీస్తు కోసం నిలబడింది. హడ్సన్ టైలర్ ప్రార్థన చేశాడు చైనా కోసం. ఈరోజు ప్రపంచంలో అతి ఎక్కువ క్రైస్తవత్వం ఉన్నటువంటి దేశంగా చైనా మిగిలిపోయింది. జోనథన్ ఎడ్వర్డ్స్ ప్రార్థన చేశాడు అమెరికా కోసం. అమెరికాలో అనేక మంది ఆయన తట్టు తిరిగారు. జాన్ హైడ్ ఆయన ప్రార్థన చేశాడు భారతదేశం కోసం. ఆయనకు బిరుదిచ్చారు, ప్రేయింగ్ హైడ్ అని. బైబిల్లో మనకి చాలా సంకేతాలు ఉన్నాయి. నాయకుల కోసం ప్రార్థన చేయాలని, వాళ్ళు జ్ఞానయుక్తంగా ప్రవర్తించగలుగుటకు ప్రార్థన చేయాలని, దేశ స్వస్థత కోసం ప్రార్థన చేయాలని, దేశ ఐక్యత కోసం ప్రార్థన చేయాలని. బాగుంది. ఇది ఒక చిన్న పరిచయం లాంటిది. ఇప్పుడు దాకా మీరు విన్నటువంటి వర్తమానాలు నాకు జార్జ్ గారు చెప్పిన దాన్ని బట్టి ఎక్కువ శాతం మటుకు ఆదరణ కోసం, భయపడొద్దు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ఇలాంటి వర్తమానాలు. ఆదరణ పొందినటువంటి మీరు, దేవుని యందు ఆశ పెంచుకున్నటువంటి మీరు, దేవుని యొక్క రెక్కల కింద ఉన్నటువంటి మీరు ఏం చేయాలి? మీరు అనే బదులు మనము అని అంటాను. నిజమే, నేను దేవుని రెక్కల కింద ఉన్నాను. దేవుని మీద విశ్వాసం ఉన్నది, దేవుని యందు నిరీక్షణ ఉన్నది. మనము ఏం చేయాలి? ఈ పరిస్థితుల్లో మన దేశం కోసం ప్రార్థన చేయొద్దా? ఆదరణ పొందినటువంటి మనం ఇతరులను ఆదరించొద్దా? ఇతరుల యొక్క జీవితం బాగుపడాలి అని ఆశించొద్దా? ఈరోజు ఆ భాగాన్ని మనం చూద్దాం. అయితే మొదట ఆరంభించింది ఏంటి అనంటే, ఆ దేశం బాగలేదు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నది. అయినప్పటికీ కూడా ప్రార్థన చేయాలా? ఏ కారణంతో ప్రార్థన చేయాలి? ఏ ముఖం పెట్టుకొని ప్రార్థన చేయాలి? ఏ ఉద్దేశంతో ప్రార్థన చేయాలి? దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి? నేను ఎప్పుడు నా ప్రార్థన దేవుడు వింటాడు? ఇవి మనకున్నటువంటి ప్రశ్నలు. దానికి ఈరోజు నేను సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనము చదువుదాం. అక్కడ జరిగినటువంటి విషయాన్ని వివరించుకుంటూ మోషే మనకు రాసిచ్చాడు. దాన్ని చదువుతూ దాంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మన దేశానికి, మన జీవితానికి ఆపాదించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 13-14 అధ్యాయాలు సంఖ్యాకాండము చాలా గొప్ప సంఘటనలు జరిగినటువంటి విషయం, ఉత్కంఠభరితంగా ఉండేటువంటి విషయం, ఎంతో ఆసక్తికరంగా కథ నడిచినట్లు నడిచింది. 13వ అధ్యాయంలో మోషే 12 మందిని సైనికుల్ని, లేకపోతే తాను ఏర్పరచుకున్నటువంటి వాళ్ళని, స్పైస్ అంటారు వాళ్ళని, స్కౌట్స్ అంటారు వాళ్ళని, వేగురువారు, వారిని కానాను దేశానికి పంపించాడు. వెళ్ళి ఒకసారి చూడండి, దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేసిన దేశం ఎలాంటిదో మీరు ఒకసారి చూసి రండి, తెలుసుకొని రండి అని పంపించాడు. వాళ్ళు వెళ్ళి వచ్చేశారు. వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు 2 రకాలుగా మాట్లాడారు. 10 మంది ఏమన్నారంటే, అమ్మో, ఆ దేశంలోకి వెళ్ళటం మన వల్ల కాదు, వాళ్ళు మనల్ని అవలేలుగా తినేస్తారు, వాళ్ళు అంత ఆజానుబాహులు, అంత పెద్దగా ఉన్నారు, వాళ్ళు అంత గంభీరమైనటువంటి శౌర్యం కలిగినటువంటి వాళ్ళు, మనం గెలవలేం అని అన్నారు 10 మంది. కానీ 2 మాత్రం, జోషువా, కాలేబు మాత్రం లేదు, దేవుడు మనకిస్తాడు, వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అయినప్పుడు కూడా మన దేవుడు వాళ్ళకంటే గొప్పోడు అని 2 మాత్రం సానుకూలంగా మాట్లాడారు. ఇది 13వ అధ్యాయం. ఇక వాళ్ళు మాట్లాడిన దానికి స్పందన 14వ అధ్యాయం. ఇందులో మనము కొన్ని స్పందనలు చూస్తాం, 4 రియాక్షన్స్ చూస్తాం. 4 రియాక్షన్స్, 1 నుంచి 19 దాకా 4 రియాక్షన్స్. మొదటి రియాక్షన్ 1 నుంచి 5 దాకా ప్రజలంతా కూడా ఎలా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత 6వ వచనం నుంచి 9వ వచనం దాకా యెహోషువ, కాలేబు వాళ్ళిద్దరూ ఎలా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత 11 నుంచి 13వ వచనం దాకా దేవుడు ఎలా రియాక్ట్ అయ్యాడు. చివరికి 19వ వచనం దాకా మోషే ఎలా రియాక్ట్ అయ్యాడు. 4 రియాక్షన్స్ మనం ఇప్పుడు చూస్తాం. 1 జనులు, 2 యెహోషువ, కాలేబులు, 3 దేవుడు, 4 మోషే. ఇది 1 నుంచి 19 దాకా.
మీరు ఈ వాక్య భాగాన్ని చదువుకుంటే మీకు కూడా నేను చెప్పేటువంటి తలంపులు చాలా స్పష్టంగా అర్థమైపోతాయి. సరే, మొదట మనం మొదటి వచనం చూద్దాం. నేను కొంచెం చదివి దాంట్లోంచి పాయింట్లు తీసుకుంటూ వస్తాను. అప్పుడు మనకు సులభతరంగా ఉంటుంది. 14వ అధ్యాయం సంఖ్యాకాండం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సణుగుకొనిరి. ఇక్కడ మనుషులు 3 పనులు చేశారు. ముందు అరిచారు. ఏమని అరిచారో, ఒకళ్ళు ఒక విధంగా అరిచుండి ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకొక విధంగా అరిచుండి ఉంటారు, గట్టిగా మాట్లాడి ఉంటారు. అమ్మో ఇలా ఎందుకు వచ్చాం, అయ్ బాబోయ్ మనం చచ్చిపోతామా, అమ్మో మా నాన్నకు అంత బాలేదు, ఆయన ఏమైపోతాడు, అమ్మో నాకు ఇప్పుడే పాప పుట్టింది, వాళ్ళు ఏం చేస్తారు, ఇలాగా ఒకళ్ళకొకళ్ళు తెలియకుండా గట్టిగా అరుస్తూ ఉండుంటారు. ఇది మొదటిది. రెండోది, ఇక రాత్రి అయిపోయిన తర్వాత రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చారు. వాళ్ళు ఏడ్చారు. ముందు కోపం వచ్చింది, అందుకే అరిచారు. రెండోది భయమేసింది, అందుకే ఏడ్చారు. ఆ తర్వాత మోషే అహరోనుల మీద వాళ్ళకి చిరాకు అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ ముసలోళ్ళు చేశారు ఈ పని. అసలు ఈ దేవుడు ఏర్పరచుకోవటం ఏంటి, అసలు దేవుడు చెప్పినట్లే వీళ్ళు చేస్తున్నారా, దేవుడు తీసుకెళ్లాలనుకుంటుంది ఈ దేశానికైనా, లేకపోతే ఈ పనికి మాలిన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారా అని వాళ్ళ మీద సణుక్కోవటం మొదలుపెట్టారు. ఈ 3 జరిగినాయి. అరిచారు ఎందుకంటే ఆందోళన, ఏడ్చారు ఎందుకంటే భయం వేసింది, సణిగారు ఎందుకంటే చిరాకు అనిపించి కోపం వచ్చింది. అయితే ఇశ్రాయేలీలు సణగటం అనేది గొప్ప విషయం కాదు. ఎప్పుడూ సణుగుతూనే ఉంటారు. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఫరో వచ్చేస్తున్నాడు, చంపేస్తాడా అని సణిగారు. 15వ అధ్యాయంలో నీళ్లు లేవు, ఇక్కడ నోరిండిపై చచ్చిపోతామా అని సణిగారు. 16వ అధ్యాయం ఎప్పుడు ఈ మన్నాయన మాంసం గేసం దొరకదా అని సణిగారు. ఇక 17వ అధ్యాయంలో ఆ సణుగుడు ఎక్కడ దాకా వెళ్ళిందంటే మోషేనే రాళ్లతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు. మొదట ఫరో వచ్చి చంపేస్తాడా, ప్రొటెక్షన్ లేదు. రెండోది, నీళ్లు మాకు దేవుడిస్తాడా, ప్రొవిజన్ లేదు. మూడోది, మాకు భోజనాలు ప్రత్యేకంగా ఏం పెట్టడా, ప్రివిలేజెస్ లేదు. మాకు అపాయం నుంచి కాపుదల ఉండదా, మా యొక్క అవసరతలు దేవుడు తీర్చడా, మాకు ఆధిక్యతలు ఉండవా. ఈ విధంగా వాళ్ళు ఎప్పుడూ గొడుగుతూనే ఉంటారు. ఆ గొనుగుల్లో ఒక డైలాగ్ ఎప్పుడు వేస్తూ ఉంటారు. ఏమన్నా తెలుసా, మేము ఐగుప్తులో ఏల చావకపోతిమి, అక్కడే చచ్చిపోతే బాగుండేదే అనేది. అయితే ఈ విధంగా సనగటం, ఈ విధంగా కోపపడటం, ఈ విధంగా అర్ధరహితంగా మాట్లాడటం ఎప్పుడు జరుగుద్దో తెలుసా, వాళ్ళకే కాదు మనకు కూడా జరుగుద్ది. మనం కూడా కొన్నిసార్లు సణుగుతాం. మనం కూడా బయటికి సనగపోవచ్చు, లోన అనుకుంటూ ఉంటాం, ఈ పరిస్థితి వచ్చిందంటే దేవుడు అసలు పట్టించుకుంటాడా, అసలు దేవుడు ఉన్నాడా, ఇన్ని లక్షల మంది చచ్చిపోతుంటే, కోట్ల మందికి ఇలాంటి జబ్బు వస్తూ ఉంటే, చావులు మామూలుగా పిట్టలు రాలినట్లు రాలిపోతూ ఉంటే దేవుడు ఉన్నాడా. ఇలాంటి గొనుగులాట, ఇలాంటి భయభ్రాంతుల పరిస్థితి ఉండొచ్చు. మీ ఇంట్లో కొంతమంది చచ్చిపోయి ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు చచ్చిపోయారేమో. అలాంటి పరిస్థితుల్లో మా ఇంట్లో చనిపోయారు, ఏంటి దేవుడు, ఇది అసలు నేను నమ్మింది కరెక్టేనా, ఇలాంటి గొణుగుళ్ళు మీ జీవితంలో ఉండొచ్చు. అయితే ఈ ఇశ్రాయేలీలు గొణగటం ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అని అంటే, వెన్ ద లాస్ట్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుని వైపు ముఖదృష్టి లేనప్పుడు, దేవుని వైపు చూడటం మానేసినప్పుడు వాళ్ళకి దేవుడు లేకపోతే గమ్యమే లేదు. దేవుడు వెలుగు, ఆ వెలుగు పడితేనే గమ్యం ఉండేది. ఒక చిన్న మాట చెప్తాను. నేను బస్టాండ్లో దిగాను, మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. అయితే మీ ఇంటి అడ్రస్ ఇచ్చాను, ఎలా వెళ్ళాలో నాకు తెలీదు. ఒక ఆయన అన్నాడు, నేను అటే వెళ్తున్నానండి, నాతో పాటు రండి అని. సో ఆయన మోటార్ బైక్ మీద వెళ్తున్నాడు, నేను వెనకాల కారు మీద వెళ్తున్నాను. కాబట్టి నేను ఆయన్ని చూసుకుంటూనే వెళ్తాను. అయితే ట్రాఫిక్లో ఆయన మిస్ అయిపోయాడు అనుకోండి, నాకేమనిపిస్తుంది, ఇక గమ్యం చేరుకోలేను. ఎందుకో తెలుసా, ఆయన నాకు కనబడట్లేదు కాబట్టి. ఇఫ్ యూ కాంట్ సీ గాడ్, యూ కాంట్ సీ యువర్ డెస్టినీ.
దేవుణ్ణి చూడటం ఆపేస్తే నీ గమ్యం ఏంటో నీకు అర్థం కాదు. అప్పుడు ఏమనుకుంటారో తెలుసా? వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోతాను, ఇది అనుకునేది. వీళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోతావరా, తీసుకొస్తా ఆయన మధ్యలో తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడు మనల్ని, ఎటలాలో అర్థం కావట్లేదు, ముందుకెళ్తే చావంట. ఇది వాళ్ళకున్నటువంటి ప్రశ్న. ఇక 3-4 వచనాలు చదువుతాను ఇప్పుడు. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు. నేను ఇందాక చెప్పాను కదా, పలుమార్లు ఈ డైలాగ్ వేస్తూ ఉంటారు, మేము ఎందుకు చచ్చిపోలేదని. మీలో చాలామంది చిరాకు పడినప్పుడు ఈ బతికెందుకు, చచ్చిపోతే బాగుండు అని అనుంటారు కదా. వీళ్ళు కూడా అంతే. ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లుపోవుదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనుకొనిరి. ఈ మాటలు నేను చెప్పడానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేవుడితో సంబంధం తెంపేసుకున్నారు. దేవుడు వాళ్ళకి కనబడట్లేదు, దేవుడికి వాళ్ళకి ఎలాంటి సంకేతాలు లేవు. అలాంటి సంకేతాలు లేనప్పుడు 5 విషయాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ 5 కనబడతా ఉన్నాయి. 1, ఐగుప్తులో మేము ఏలా చావలేదు. ఐగుప్తులో దేవుడు వాళ్ళని కాపాడలేదా? తొలిచూరు ఐగుప్తీలందరికీ చచ్చిపోయారు, కానీ ఇశ్రాయేలీలకు అది జరగలేదు కదా. దేవుని ప్రొటెక్షన్ని చెరిపేసుకున్నారు. దే డిలీటెడ్ గాడ్స్ ప్రొటెక్షన్, దే ఎంజాయ్డ్. దే డిలీటెడ్ గాడ్స్ ప్రొటెక్షన్, దే ఎంజాయ్డ్. దేవుడు ఇప్పుడు దాకా వాళ్ళకి ఇచ్చినటువంటి భద్రతను తెరిపేశారు, వాళ్ళకి ఇప్పుడు గుర్తు రావట్లేదు. నెక్స్ట్ ఏం చేశారు? అరణ్యమందు మేమేలా చావలేదు. దేవుడు అరణ్యంలో నీళ్ళిచ్చాడు, మన్నానిచ్చాడు, ఎండ దెబ్బ తగులుతుందని మేఘాన్నిచ్చాడు, చీకట్లో ఏమవుతుందో అన్నట్లు ఆయన అగ్నిస్తంభాన్ని పెట్టాడు. అవన్నీ అనుభవించారు. అది ఎప్పుడో జరిగింది కాదు, నిన్నటిదాకా జరిగిందే, ఈరోజు కూడా జరుగుతున్నదే. అయినప్పటికి కూడా వాళ్ళకి గుర్తు రాలేదు. దే డిస్రిమెంబర్డ్ గాడ్స్ ప్రొవిజన్. అంటే మేలులు జ్ఞాపకం రావట్లేదు, భద్రత గుర్తు రావటం లేదు. చాలామంది క్రైస్తవులు ఇలాంటి స్థితిగతుల్లోనే ఉంటాం. దేశాన్ని అనకముందు మన గురించి మనం ఒకసారి ఆలోచిస్తే బాగుండు. వాళ్ళకంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. వాళ్ళకి వాక్యం లేదు, వాళ్ళకి ప్రత్యక్షత లేదు. కాబట్టి వాళ్ళు అలా వ్యవహరించారంటే ఒక అర్థం ఉంది. నీకు వాక్యం ఉంది, ప్రత్యక్షత ఉంది, అయినప్పటికీ నీకేమైంది? సరే, ఇంకా 3వది, యెహోవా మమ్మును ఈ దేశంలోకి ఎలా తీసుకొని వచ్చాను. ఎలాగ ఈ దేశంలోకి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు ఆయన? డౌటెడ్ ది ఎబిలిటీ ఆఫ్ గాడ్. 1, దేవుని యొక్క ప్రొటెక్షన్ని డిలీట్ చేసేశారు. 2వది, గాడ్స్ ప్రొవిజన్ డిస్రిమెంబర్డ్ చేశారు. 3వది, దే డౌటెడ్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సామర్థ్యతను అనుమానించటం మొదలుపెట్టారు. తిరిగి ఐగుప్తునకు వెళ్ళుటకు మాకు మేలు కాదా? దే డిస్మిస్డ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికను కొట్టిపడేశారు. నా ఇష్టం, ఇక దేవుడు చెప్పినట్లు నేను చేయను, నేను చేయాలనుకున్నది నేను చేస్తాను. తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కాదా? డినౌన్స్ ద లీడర్షిప్ గివెన్ బై గాడ్. దేవుడు ఇచ్చినటువంటి ఆ అధికారులను, ఆ నాయకత్వాన్ని వాళ్ళు కొట్టిపడేశారు. మాకు వద్దు అని అన్నారు. 5 విషయాలు చేశారు. డిలీటెడ్ గాడ్స్ ప్రొటెక్షన్ దస్ ఫార్. ఇప్పుడు దాకా అనుభవించినటువంటి భద్రతను చెరిపేశారు. ఇప్పుడు దాకా దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి విషయాన్ని మర్చిపోయారు. దేవునికి ఉన్నటువంటి సామర్థ్యతను అనుమానించడం మొదలుపెట్టారు. దేవుని యొక్క ప్రణాళికను కొట్టిపడేశారు. అంటే బైబిల్ని పక్కకు పెట్టేశారు, దిక్సూచి పక్కకు వదిలేశారు, దేవుడిచ్చినటువంటి నాయకత్వాన్ని పడేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే దే రిజెక్టెడ్ గాడ్. ఎవరు? దేవుడు ఏర్పరిచినటువంటి ఇశ్రాయేలీలు. ఎవరు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వాటి మధ్యన ఆరిన నేలను నడిపించినటువంటి వారు. ఎవరు? ప్రతిరోజు మేఘస్తంభాన్ని, ప్రతి రాత్రి అగ్నిస్తంభాన్ని, ప్రతిరోజు మన్నాని, ప్రతి అవసరతలో బండ నుంచి నీటిని అనుభవించినటువంటి వారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి రిజెక్ట్ చేశారు. ఒకసారి మీ జీవితాన్ని ఆలోచించండి, బయట వాళ్ళ గురించి కాదు, మీ జీవితాన్ని, మీ కుటుంబ పరిస్థితిని ఆలోచించండి. దేవుణ్ణి మర్చిపోయావా?
దేవుడు నీకు చేసిన మేలులు మర్చిపోయావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి అనుగ్రహాలు మర్చిపోయావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని మర్చిపోయావా? ఆలోచించండి. వీఆర్ వర్స్ దెన్ దెమ్. వాళ్ళకంటే దరిద్ర పరిస్థితుల్లో మనం ఉన్నాము అని అనిపిస్తుంది. సరే, ఆ తర్వాత మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. ఎప్పుడైతే వాళ్ళు ఇలా బిగ్గరగా అరిసి ఏడ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకున్నారు, మోషే అహరోనులకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇశ్రాయేలీలు ముందు సాష్టాంగ పడిపోయారు. ఒక యూదుడు అలాగా సాష్టాంగ పడటం మామూలు విషయం కాదు. కానీ మోషే పలుమార్లు పడాల్సి వచ్చింది. ఆ విధంగా సంఖ్యాకాండములోనే చాలాసార్లు కనబడుతుంది మనకి. 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో పలుమార్లు ఆయన సాగిలి పడిపోయినట్లు. ఎందుకనంటే వాళ్ళు అంతా విసికిచ్చారు. మోషేలాగా తన జీవితాన్ని దారపోసినటువంటి వ్యక్తి తన ప్రజల కోసం ఎవరో తెలుసా? పౌలు భక్తుడు. ప్రభా, జీవగ్రంథంలో నా పేరు కొట్టుపడేసాయి, నేను చచ్చిపోయినా పర్లేదు, నా ప్రజలు నిన్ను తెలుసుకోవాలి ప్రభా అని తప్పించారే. అది గొప్ప నాయకులు ఉండేటువంటి లక్షణం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ద విల్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ లీడ్ అస్ వేర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ కాంట్ ప్రొవైడ్ ఫర్ అస్ ఆర్ ద పవర్ ఆఫ్ గాడ్ ప్రొటెక్ట్ అస్. దేవుడు తన చిత్తానుసారముగా మనకి నడిపిస్తున్నప్పుడు దానికి కావలసినటువంటి ప్రతి అవసరతను తన కృప అనుగ్రహిస్తుంది. దానికి కావలసినటువంటి ప్రతి భద్రతను తన శక్తి అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుని చిత్తము, దేవుని కృప, దేవుని శక్తి, ఈ మూడు కూడా కలిసి వస్తాయి. కాబట్టి ఈ మూడిట్లో దేన్ని శంకించినా దేవుణ్ణి శంకించినట్లు అవుతుంది. వాళ్ళు మూడింటిని శంకించారు. దేవుని చిత్తాన్ని శంకించారు, వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. దేవుని కృపను శంకించారు, దేవుడు ఇవ్వగలడా అని అన్నారు. దేవుని శక్తిని అనుగ్రహించాడు, ఇది మాకు దొరుకుద్దా అని అడగటం మొదలుపెట్టారు. సో ఈ 5 వచనాల్లో ప్రజల యొక్క రియాక్షన్లోంచి మనం ఎలాంటి వాళ్ళో అర్థమైపోతుంది. మనలో చాలామంది అలాంటి వాళ్ళమే. దేవుడు మన పట్ల కృప చూపించి మన అవసరతలు తీర్చినప్పుడు మేబీ ఎవరన్నా అనుకుంటారేమో అని సంఘములో చిన్న సాక్ష్యం చెప్తాం, ఆ తర్వాత వదిలిపడేస్తాం, అంతే. అది మళ్ళీ గుర్తుకు రాదు. దేవుడు అద్భుతం చేశాడు అని చెప్తావు, కానీ ఆ అద్భుతం మళ్ళీ గుర్తు రాదు. అలాంటి విశ్వాసఘాతక జీవితం మీరు జీవిస్తున్నారా? ఆలోచించండి. సరే, 6వ వచనం నుంచి 9వ వచనం దాకా ఇద్దరి స్పందన, ద రియాక్షన్ ఆఫ్ జోషువా అండ్ కేలెబ్. వీళ్ళకి ఈ స్పందన ఎందుకనంటే పైన 5 వచనాల్లో ఆ సర్వజనం ఇశ్రాయేలీలు స్పందించిన దానికి ఇది స్పందన అని చెప్పాలి. 6, 7 వచనాలు చదువుతాను. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఎందుకని బట్టలు చింపుకునే పరిస్థితి వచ్చింది అనంటే, మోషే అహరోన్లు సాగిలు పడితే వీళ్ళు బట్టలు చింపేసుకున్నారు. వాళ్ళు సాగిలు పడింది ఏంటంటే, మీ కాళ్ళు పట్టుకుంటారా, దయచేసి మా మాట వినండి అంటానికి. వీళ్ళు బట్టలు చింపుకోవడానికి కారణం ఏంటంటే, ఇంకేం చేయమంటా, మీ వెళ్ళి చూసి వచ్చాం, ఒకవేళ వాళ్ళు చెప్పేది నిజమైతే మాకెందుకు లేదు ఆ భయం, ఇంకేం చేయమంటారు అన్నట్లు వాళ్ళు డిస్టర్బ్ అయిపోయారు. అంటే వాళ్ళు కలత చెందుతున్నారు, ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం, ఇశ్రాయేలీల సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. మంచి దేవుడు మంచి దగ్గరికి తీసుకెళ్తాడు. మనకు అర్థం కాకపోవచ్చు, అది చెడ్డదిగా అనిపిస్తుంది. చిన్న పిల్లోడు 3-4 సంవత్సరాలు ఒకరోజు హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇంజెక్షన్ ఇచ్చారు. డాక్టర్ గారు అన్నారు 3 రోజులు రండి, 3 ఇంజెక్షన్లు ఇవ్వాలని. 2వ రోజు అదే ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు బాబు ఏడుస్తాడు, అమ్మా నాన్నని కొడతాడు. నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అక్కడికి, ఆయన పొడుస్తాడు, ఎంత నొప్పి ఉంటుందో తెలుసా, మీకు అర్థమవుతుందా అని అనొచ్చు. కానీ తల్లిదండ్రులకు తెలుసు అది మంచి ప్రదేశం అని. సాధారణమైనటువంటి తల్లిదండ్రులకే మంచి ప్రదేశానికి తీసుకెళ్ళటం తెలిసినప్పుడు దేవుడికి తెలీదా? కాబట్టి ఏమన్నారు తెలుసా, దేవుడు మంచోడు,
కాబట్టి అది మంచి ప్రదేశం. గుర్తుపెట్టుకోండి, 20 లక్షల మంది ఇశ్రాయేలీలు ఉన్నారు, 10 మంది చూసొచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరే వాళ్ళకి ఎదుట నిలబడ్డారు. ఎంత రిస్కో ఆలోచన. మనము ఫస్ట్ పార్ట్లో ద రియాక్షన్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క స్పందన చూసాం. నెక్స్ట్ ఈ యెహోషువ కాలేబ్ యొక్క స్పందన, రియాక్షన్ చూస్తూ ఉన్నాం. వీళ్ళు బట్టలు చింపుకున్నారు, ఎందుకంటే దే వర్ డిస్టర్బ్డ్ అండ్ వెరీ మచ్ డిజోరియంటెడ్. వాళ్ళు రిస్క్ తీసుకొని పాజిటివ్గా చెప్తున్నారు, ఎందుకంటే 20 లక్షల మంది అగెయిన్స్ట్ ఉన్నారు, ఇద్దరు మాత్రం నిలబడుతూ ఉన్నారు. ఎంత కష్టమో ఆలోచించండి. అయితే వాళ్ళు ఏమన్నారంటే, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. దేవుడు ఇస్తాడు, ఎందుకంటే అది మన స్వశక్తితో మన శక్తితో సంపాదించేది కాదు. దేవుడు ఇస్తాడు. ఆయన సమర్థుడు, ఆయన సాధ్యపరచగలిగేవాడు, ఆయన వాగ్దానం చేసేటువంటి వాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెంట్ కాదు, దే వర్ గాడ్ కాన్ఫిడెంట్. దేవుని మీద వాళ్ళు ఆనుకొని మాట్లాడుతున్నారు, దేవుని యందు వాళ్ళు స్థిరులై ఉన్నారు, అందుకే వాళ్ళు ఆ పని చేయగలుగుతున్నారు. దట్స్ వై దే వర్ ఏబుల్ టు డూ దట్. సరే, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుని. 10 మంది ఏమన్నారంటే, అయ్యా అక్కడికి వెళ్తే కనుక ఆ నివాసులు భక్షించు దేశం, తమ నివాసులను భక్షించు దేశం. 13వ అధ్యాయం 32వ వచనం. వాళ్ళు మనల్ని తినేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమన్నారు తెలుసా, మనకి వాళ్ళు ఆహారమగుదురు. ఎంత బోల్డ్, ఎంత ధైర్యంగా ఈ మాట చెప్తున్నారు. వెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దేవుని యందు విశ్వాసం ఉన్నప్పుడు, వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్, దేవునితో సంబంధం ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి గడ్డు పరిస్థితుల్లో కూడా మనం చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతాం, ధైర్యంగా మాట్లాడగలుగుతాం. కాబట్టి అంటే అది గర్వంగా కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకే బట్టలు చింపేసుకున్నారు. వినయంతో మాట్లాడుతున్నారు, కానీ ధైర్యంగా మాట్లాడుతున్నారు. వినయంగా మాట్లాడుతున్నారు, కానీ స్పష్టంగా మాట్లాడుతున్నారు. బ్రతిమలాడుతున్నారు. వాళ్ళ యొక్క విశ్వాసం దేవుని మీద, వాళ్ళ యొక్క నమ్మకం దేవుని మీద, వాళ్ళు ఆనుకున్నది దేవుని మీద. మనలో కొంతమంది విర్రవీగా మాట్లాడతారు, గర్వంగా మాట్లాడతారు. అది దేవుని బిడ్డలకు ఉండే లక్షణం కాదది. ధైర్యం ఉంటుంది, కానీ వినయం ఉంటుంది. వాళ్ళకి నిరీక్షణ ఉంటుంది, కానీ తగ్గింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్ట చంపవలనగా, చంపేద్దాం వీళ్ళని, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకున్నారు. ఇప్పటికి మనం 2 స్పందనలు చూసాం. ఒక స్పందనలో ప్రజలు ఎట్లా రియాక్ట్ అయ్యారో మనం చూసాం. రెండో స్పందనలో ఆ ఇద్దరు ఎలా రియాక్ట్ అయ్యారో చూసాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన దాంట్లోకి వస్తున్నాం. 10 నుంచి 12వ వచనం దాకా ఒక్కొక్క వచనంలో ఒక విషయాన్ని నేర్చుకుంటాం. ఈ 3 వచనాలు చదువుతాను, 3 పాయింట్లు మీకు చెప్తాను. ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికీ కనబడెను. ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడెను. దేవుడు యాక్ట్ చేశాడు, దేవుడు కిందకి దిగొచ్చాడు, దేవుడు క్రియల్లో చూపించాడు. ఆయన కిందకు వచ్చాడు. యాక్షన్ అనే మాట గుర్తుపెట్టుకోండి. 10వ వచనానికి ఆయనకి కిందకి దిగొచ్చాడు. 11వ వచనం, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక యుందురు. అక్యూజేషన్. దేవుడు వాళ్ళ మీద కోపానికి కారణమేంటో చెప్తున్నాడు. కిందకి దిగొచ్చాడు, కారణాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. యాక్షన్లో కిందకొచ్చాడు, అక్యూజేషన్లో ఎత్తి చూపిస్తున్నాడు వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటి అనేది. 3వది 12వ వచనం, నేను వారికి స్వాస్థ్యమీయక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాజలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా. అది యాంగర్. దేవుడు కోపంతో అంటున్నటువంటి మాట, వాళ్ళని చంపేస్తానని.
యాక్షన్ 10వ వచనం కిందకి దిగొచ్చాడు. అక్యుజేషన్ కారణాన్ని ఎత్తి చూపిస్తున్నాడు 11వ వచనం. యాంగర్ కోపాన్ని ఆయన వెళ్ళగొక్కుతున్నాడు 12వ వచనం. ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకు అందరికీ కనబడెను. దేవుడు దిగి రావటం అనేది ఇది మొదటిసారి కాదు, చాలాసార్లు దిగొచ్చాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదులో జిగురత్తు కడతా ఉన్నారు, పెద్ద గోపురాన్ని కడతా ఉన్నారు. ఎ టవర్ ఫర్ దేర్ ఓన్ సేక్, తమ నామం కోసం, తమ కోసం ఒక పెద్ద పట్టణాన్ని, ఒక పెద్ద గోపురాన్ని కడుతూ ఉంటే దేవుడు దిగొచ్చాడు అక్కడికి. ఎందుకో తెలుసా? అది పాపపు పని కాబట్టి. సొదొమ గొమొర్రా విషయంలో ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తాడు, నేను దిగిపోయి చూసేదను అని. ఆయన ఆ పాపపు పరిస్థితిని చూడటానికి దిగి రావడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ యాక్ట్స్ ఫస్ట్ దెన్ రియాక్ట్స్. దేవుడు ముందు తాను దిగొచ్చి చూస్తాడు, ఆ తర్వాత స్పందిస్తాడు. హీ వెరిఫైస్ బిఫోర్ హీ వెంటిలేట్స్ హిజ్ యాంగర్. తాను ఖచ్చితంగా ఇది జరిగింది అని గమనించిన తర్వాతే ఖచ్చితంగా ఆయన దానికి యాంగర్, కోపాన్ని చూపించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే దేవుడు దిగి రావటంలో ఒక కృపాకార్యం కూడా ఉన్నది. ఏంటి? దేవుడు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఇక్కడ. అయ్యా, సీనాయి కొండ దగ్గర నేను మహిమతో దిగొచ్చినప్పుడు మీరు భయపడిపోయి వద్దొద్దు, ఆయన మాటలు మాకు భయమేస్తుంది, మోషే నువ్వు మాట్లాడు అని అన్నారు. ఎందుకని? అప్పుడు బాగున్నారు దేవునితో, దేవుణ్ణి ఇష్టపడేటువంటి జీవితం జీవిస్తున్నారు. అందుకనే దేవుని మాటలు భయాన్ని కలిగించాయి, దేవుని మాటలు పవిత్రతగా అనిపించింది. కానీ ఇప్పుడు దేవుడికి దూరం అయిపోయారు కాబట్టి ఆయన సన్నిధిని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు, ఆయన సన్నిధిని ఆనందించలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. చాలా సందర్భాల్లో మన పరిస్థితి కూడా అంతే. దేవునితో చక్కగా ఉన్నప్పుడు, మనము మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని మాటలు మనకి బాగా ధైర్యాన్ని ఇస్తాయి, భయాన్ని కలిగిస్తాయి, పాపాన్ని ఎత్తి చూపిస్తాయి, జీవితాన్ని సరిచేసుకునేటట్లు చేస్తాయి. కానీ దేవుని నుంచి దూరం అయినప్పుడు అదే మాటలు మనకి చిరాగ్గా అనిపిస్తాయి, కోపాన్ని తెప్పిస్తాయి. ఇలాంటి సుత్తి కొడుతున్నాడేంటి ఈయన అని అనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ రిలేషన్ విత్ గాడ్, ఇన్ అవర్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో మనకున్న సంబంధం, దేవునితో మనకున్నటువంటి సహవాసం దాని మీద ఆధారపడి ఉంటుంది. 11వ వచనం, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు, యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మక యుందురు? 2 విషయాలు. దే డిస్పైజ్డ్ గాడ్, నన్ను అలక్ష్యము చేశారు. దే డౌటెడ్ గాడ్, నన్ను నమ్మక ఉన్నారు. దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ మీ. ఎన్నో కార్యాలు చేశాను, దే డిడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. నా మీద వాళ్ళకి విశ్వాసం లేదు, వాళ్ళు నన్ను అనుమానించారు, వాళ్ళు నన్ను అలక్ష్యము చేశారు. 2 విషయాలు చెప్తున్నాడు. ఈ 2 చెప్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు తన చిత్తాన్ని వ్యక్తపరిచినప్పుడు, తన యొక్క ప్రణాళిక ప్రేమపూరితంగా వ్యక్తపరిచినప్పుడు దాన్ని తృణీకరించడం అంటే ఏంటి తెలుసా? దేవుని చిత్తాన్ని, దేవుని జ్ఞానాన్ని, అంతేకాదు దేవుని ప్రేమను కాదనటం. దోస్ హూ రిబెల్ అగైన్స్ గాడ్స్ విల్ ఆర్ డినయింగ్ హిజ్ విజ్డమ్, క్వశ్చనింగ్ హిజ్ లవ్ అండ్ టెంప్టింగ్ ద లార్డ్ టు డిసిప్లిన్ దెమ్. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని కాదంటారో, దేవుని జ్ఞానాన్ని కాదన్నట్లు, దేవుని ప్రేమను శంకించినట్లు, మమ్మల్ని క్రమబద్ధం చేయవా అన్నట్లు దేవుణ్ణి ఆహ్వానిస్తున్నట్లు, ఇది వాళ్ళకున్నటువంటిది. మన జీవితంలో ఇలాంటిది ఎప్పుడైనా జరుగుతుందా? దేవుణ్ణి పెడుతున్నామా? దేవుణ్ణి అనుమానిస్తున్నామా? అలా అయితే కనుక దేవుడు కోపం వస్తుంది. చూద్దాం 12వ వచనం, నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే బలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, డిజోన్ దెమ్ యాజ్ మై పీపుల్, నా స్వాస్థ్యము, నా ప్రజలు అని ఇంకా నేను తీసేస్తాను. డిస్ట్రాయ్ దెమ్ విత్ ఎ ప్లేగ్, తెగులు చేత వారిని హతము చేస్తాను. డెవలప్ యూ ఇంటూ ఎ గ్రేట్ నేషన్, నిన్నొక గొప్ప జనంగా చేస్తాను.
డిజోన్ దెమ్ యాజ్ మై పీపుల్. వాళ్ళకి నా ప్రజలు కాదు, ఇప్పుడు దాకా నా జనులు, నా ప్రజలు అన్నాను, నేను అన్న ఇంకా కొట్టిపడేస్తాను. డిస్ట్రాయ్ దెమ్ విత్ ఎ ప్లేగ్, ఒక తెగులు పంపించి వాళ్ళని పూర్తిగా నాశనం చేస్తాను. నిన్ను ఒక గొప్ప దేశముగా, గొప్ప రాజ్యముగా చేస్తాం. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఏంటిది అని అనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఇలా ఎందుకు చేస్తాడు? దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, అలా చేస్తాడా? దేవుడు కృప కలిగిన వాడు కదా, అలా చేస్తాడా అని అంటే, గుర్తుపెట్టుకోండి, దేవుడు కృప కలిగిన వాడు, కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు. అంతేకాదు, దేవుడు పవిత్రుడు. ఆయన ప్రేమ పవిత్రమైనది. ఆయన పవిత్రత ప్రేమలోంచి పుట్టుకొస్తుంది. ఒకటుండి ఇంకొకటి లేకపోతే కష్టమవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మోషేకు ఒక చక్కటి ఆఫర్ ఇచ్చాడు. నిన్ను గొప్పోడిని చేసేస్తాను, నిన్ను మహానుభావుడిని చేసేస్తాను, నిన్ను పితామహుడిలాగా చేసేస్తాను అని అంటే, మోషే ఇదివరకు అలాంటి ఆఫర్ ఇచ్చినప్పుడు నిర్గమకాండం 32:10 దేవుడు అప్పుడు అంటున్నటువంటి మాట, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, అప్పుడు కూడా బ్రతిమిలాడాడు, వద్దు ప్రభా అని. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు ప్రతి ఒక్కడు కూడా నాయకుడే. ఎందుకు? సువార్త చెప్పడం విషయంలో నాయకులు, సాక్ష్యం చెప్పడం విషయంలో మీరు నాయకులు, సంఘములో కొంతమంది నాయకులు, సమాజంలో కొంతమంది నాయకులు. దేవుడు మనల్ని నాయకులుగా పెట్టాడు. మీ ఇరుగు పొరుగు వారికి స్వార్థ చెప్పడంలో మీరు నాయకులు, క్రీస్తుని మీ సాక్ష్య జీవితంలో చూపించడంలో నాయకులు. క్రైస్తవ నాయకులకి పర్సనల్ యాంబిషన్, వ్యక్తిగతమైనటువంటి కోరికలు, వ్యక్తిగతంగా నేనొక్కడనే అభివృద్ధి చెందాలి, మా కుటుంబం ఒక్కటే అభివృద్ధి చెందాలి అనేటువంటి తలంపు ఉంటే కనుక అది డిస్ట్రక్టివ్, అది నాశనానికి నడిపిస్తుంది. అది బాబేలు గోపురం కట్టుకున్నట్లే. మనలో చాలామంది నాకు ఆశీర్వాదం కావాలి, నాకు దీవెన కావాలి, నాకు కాపుదల కావాలి, నాకు భద్రత కావాలి, నా పిల్లలకి పెళ్ళి అవ్వాలి, నా కొడుక్కి ఉద్యోగం రావాలి, మా అమ్మమ్మ మా తాతయ్యకి జబ్బు పోవాలి. ఇవి తప్పు కాదు ప్రార్థనలు, కానీ అక్కడితో ఆగిపోతున్నట్లయితే, అక్కడితోనే నీ ప్రార్థన ఆగిపోతున్నట్లయితే ఇట్ ఈస్ సెల్ఫిష్. స్వలాభాన్ని కోరుకునేది. నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. పౌలు భక్తుడు అలాగ చేయలేదు, మోషే అలాగ చేయలేదు. దే వర్ విల్లింగ్ టు డై ఫర్ దర్ నేషన్. వాళ్ళ దేశం కోసం వాళ్ళు చచ్చిపోవడానికి ఇష్టపడ్డారు. ఎంత గంభీరమైనటువంటి మన యొక్క జీవితాలు అలాగున్నాయా? ఇప్పుడు మన యొక్క చివరి పాయింట్కి వద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు, దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని కాపుదల, దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి అవసరతలు, దేవుడు వాళ్ళకి ఆందోళన పరిస్థితుల్లో సహాయం చేసిన అన్నీ మర్చిపోయారు. దేవుణ్ణి తృణీకరించి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. దేవుని ముఖం మీద పిడికలు చూపించి పో అని అందాం అనుకునే పరిస్థితుల్లో దేవుడి యొక్క స్పందన భయంకరంగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ అది ప్రేమలోంచి పుట్టుకొచ్చింది, అది పవిత్రతలోంచి పుట్టుకొచ్చింది. దేవుడు ప్రేమిస్తాడు, నేను కాదనట్లేదు, కానీ ఆయన ప్రేమ ఎంత దాకా మనము ఈడ్చుకుంటూ వెళ్తాం? ఆయన పవిత్రతను శంకించేటంతగాన, ఆయన పవిత్రతను విసికించేటంతగాన మనలో కొంతమంది ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు మోషే ఎలా స్పందిస్తున్నాడో చూద్దాం. 13వ వచనం నుంచి 19వ వచనం దాకా మోషే స్పందన. మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఏమని మొదలు పెడుతున్నాడు? ఐగుప్తీయులు దాని గూర్చి విందురు, నీవు నీ బలము చేత ఆ జనమును ఐగుప్తులలో నుండి రప్పించితివి కాదా? మీరు ఈ దేశవాసులతో ఆ సంగతి చెప్పి ఉందరు. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అని నీవు ముఖాముఖిగా కనబడిన వాడివనియు, నీ మేఘము వారి మీద నిలుచున్నదనియు, నీవు పగలు స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా. వారు విని, ఇది ప్రభా, నువ్వు ఇప్పుడు దాకా చేసిన కార్యాలన్నీ కూడా ఐగుప్తీలందరికీ తెలిసిపోయింది. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావని తెలిసిపోయింది. అదే ఎర్ర సముద్రంలో
వాళ్ళ ఫరోని చంపేశావని కూడా తెలిసిపోయింది. ప్రతిరోజు మేఘం పైన ఉంటుందని, ప్రతి రాత్రి అగ్నిస్తంభం ఉంటుందని, ప్రతిరోజు అవసరతను తీరుస్తున్నావని, నీ గొప్ప శక్తితో వాళ్ళని ఇక్కడి దాకా నడిపించావని వాళ్ళకి తెలిసిపోయింది. అయితే ఇప్పుడున్నటువంటి సమస్య ఏంటో చెప్తున్నాను. ఏంటి అనంటే 15-16 వచనాలు. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల, ఒకవేళ నువ్వు అనుకున్నట్లు చంపితే, నీ కీర్తిని గూర్చి వినిన జనములు, ఇప్పటిదాకా నువ్వు గొప్పోడివి అనుకున్నారే జనములు, ఇప్పటిదాకా నీ గురించి గొప్పగా ఆలోచించారు జనము, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించినని చెప్పుకొందురు. దీన్నే నేను ఏమంటాను తెలుసా? మోసెస్ వాజ్ క్రేవింగ్ అండ్ జెలస్ ఫర్ ద నేమ్ ఆఫ్ గాడ్. మోషే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు తన ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా? దేవుని యొక్క నామానికి ఘనత, దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క పేరు, ప్రజలు ఏమనుకుంటారు, ఇది ఆయనకున్నటువంటి భయం. అంటే నన్నేమనుకుంటారో, ప్రజలు చుట్టూ చూసి నా గురించి కించపరిచే మాట్లాడు, అది కాదు ఆయన సమస్య. నా ప్రవర్తన, నీ వ్యవహారం నీ పేరుకి దెబ్బ తీసుకొస్తుంది. నేను ఒకవేళ చెడ్డగా ప్రవర్తిస్తే, క్రైస్తవులు చెడ్డగా ప్రవర్తిస్తే క్రీస్తుకు చెడ్డ పేరు. దేవా, నీకు చెడ్డ పేరు రాకూడదు. ఒకవేళ నువ్వు ఇలాంటి పని చేస్తే ప్రజలు నీకు చెడ్డ పేరు తెస్తారు. ఫర్ మీ యువర్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు చాలా ఇష్టమైంది నీ పేరు, నీ ఘనత. నాకు పౌరుషం కలిగింది ఒక్కదాని గురించే, యువర్ నేమ్, నీ పేరు. నీ పేరుకి చెడ్డ రాకూడదు, చెడు రాకూడదు. మై ఫ్రెండ్స్, మానవులు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క నామానికి మహిమ కలగాలని చేరుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ ప్రార్థన దేవుని ప్రత్యక్షతలోంచి వచ్చేది. దేవుని ప్రత్యక్షతలోంచి నీ కీర్తిని గూర్చి వినిన జనులు, దట్ ఈస్ గాడ్స్ రెవల్యూషన్ ఆఫ్ పవర్ఫుల్ గాడ్. దట్స్ రెవల్యూషన్ ఆఫ్ పవర్ఫుల్ గాడ్. దేవుని యొక్క శక్తి కనపరచబడింది, దానికి స్పందన ఇది. రెండోది, ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక. ప్రామిస్, ఒకటి పవర్, రెండోది ప్రామిస్. పవర్ క్రియల్లో కనబడుతుంది, ప్రామిస్ నెరవేర్పులో కనబడుతుంది. ఈ రెండు జరుగుతున్నాయి ఇప్పటిదాకా, ఈ రెండు జరుగుతున్నాయి. ఈ రెండు జరుగుతున్నప్పుడు తనకున్నటువంటి బాధ ఒకటే, ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ యువర్ నేమ్. నీ పేరంటే నాకెంతో తృష్ణ. నాకున్నటువంటి ప్రయారిటీ నీకుండేటువంటి రెప్యుటేషన్. ప్రజలు నీ గురించి చెడ్డగా మాట్లాడతారేమో. మేము ఎక్కడి నుంచి వచ్చాం? ఐగుప్తీర్ దగ్గర నుంచి. ఎక్కడికి వెళ్ళబోతున్నాం? కానాన్లోకి వెళ్తున్నాం. మేము బయటికి వచ్చినటువంటి ఆ దేశవాసులు చెప్తారు మేము ఎక్కడికి వెళ్ళబోతున్నామో. వాళ్ళు చెప్తారు, దే విల్ లాఫ్ ఎట్ యూ. ప్రభువా, నీ గురించి ప్రజలు నవ్వితే నేను తట్టుకోలేను. నా గురించి నవ్వితే పర్వాలేదు, సంఘం గురించి నవ్వితే పర్వాలేదు, కానీ నీ గురించి నవ్వితే నేను తట్టుకోలేను. యువర్ గ్లోరీ అండ్ రెప్యుటేషన్ ఆర్ క్వశ్చన్డ్. యువర్ ఎబిలిటీ ఈజ్ క్వశ్చన్డ్. నీ యొక్క సామర్థ్యతను వారు ప్రశ్నిస్తూ ఉంటారు. మోసెస్ వాజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్. మోషే ప్రార్థన చేయటంలో మొట్టమొదటి పాయింట్ ఏంటి తెలుసా? గాడ్స్ నేమ్, దేవుని యొక్క నామము, గాడ్స్ రెప్యుటేషన్, దేవుని యొక్క కీర్తి. ఈ రెండు ప్రథమ స్థానంలో ఉన్నది. మనము దేవుని సన్నిధిలోకి ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఆ విధమైనటువంటి వైఖరితో వెళ్తున్నామా? నా దేశం చెడ్డది, నా దేశం ఇష్టం వచ్చినట్లు నిన్ను చేసింది, నా దేశం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించింది, అది ఓకే, అది చెడ్డది, నేను ఒప్పుకుంటాను. బట్ వాట్ అబౌట్ యూ? నీ గురించి ఏంటి ప్రభా? వాట్ అబౌట్ యూ? నీ గురించి ఏంటి? నీ పేరేంటి? నీకున్నటువంటి ఆ కీర్తి ఏంటి? అది నాకు. We should beg God that he should not be blasphemed by those who are not, those who are against him. దేవా, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు నీ నామానికి చెడ్డ పేరు తీసుకొస్తే నేను తట్టుకోలేను ప్రభా. చచ్చిపోయేటప్పుడైనా వాళ్ళు నీ గురించి ఆలోచించాలి. చచ్చిపోయేటప్పుడైనా ప్రభా నీ గురించి చెడ్డగా ఆలోచించకూడదు. నరకానికి వెళ్ళిన తర్వాతైనా నీ గురించి చెడ్డగా మాట్లాడటానికి వీల్లేదు. నో, జరగడానికి వెళ్ళేది. యువర్ నేమ్, నీ ఘనత,
యువర్ రెప్యుటేషన్, నీ కీర్తి, అది ప్రాముఖ్యం. వీఆర్ టాకింగ్ ఆఫ్ ద చర్చ్, పీపుల్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనం దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాం. సంఘము బాధ గుండా వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మన శత్రువులు నవ్వుతారు. దేవుని యొక్క నామానికి అపకీర్తి కలుగుతూ ఉంటుంది. అప్పుడు సంఘం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ప్రభా, ఒకవేళ మా తప్పును బట్టి ఈ యొక్క విలయతాండమాడే పరిస్థితి వస్తే, అది జరుగుతున్నప్పుడు దేవుడిని నిన్ను ప్రశ్నిస్తున్నట్లయితే మా కారణంగా కదా, క్షమించు. రిపెంటెన్స్. ఎప్పుడైతే దేవుని ఘనతకి ప్రాధాన్యత ఇస్తామో, ఆ ఘనతకి నేను అడ్డయ్యానా, నా సంఘము అడ్డైందా, ప్రభా మమ్మల్ని క్షమించు. రిపెంటెన్స్. ఫ్రమ్ రెవల్యూషన్ కమ్స్ రెప్యుటేషన్, ఫ్రమ్ రెప్యుటేషన్ కమ్స్ రిపెంటెన్స్. దేవుని యొక్క ప్రత్యక్షతలోంచి దేవుని యొక్క కీర్తి ఏంటో అర్థమవుతుంది. దేవుని యొక్క కీర్తి అర్థమైతే మనము అడ్డుగా ఉన్నామని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దాంతో ఆ పశ్చాత్తాప ప్రార్థన రిఫర్మేషన్కి, దిద్దుబాటుకి దారితీస్తుంది. ఆ రిఫర్మేషన్ రివైవల్కి దారితీస్తుంది, ఉజ్జీవానికి. రెవల్యూషన్ ప్రత్యక్షత, రెప్యుటేషన్ దేవుని యొక్క కీర్తి, రిపెంటెన్స్ మానవుల యొక్క పశ్చాత్తాపం, రిఫర్మేషన్ దిద్దుబాటు, ఐదోది రివైవల్ ఉజ్జీవానికి దారితీస్తుంది. వెన్ వీ ఆర్ రివైవ్డ్, ఉజ్జీవింపబడినప్పుడు we are only struggling for the name of God. దేవుని నామానికి కీర్తి కలగాలి అనేసి గుర్తుపెట్టుకోండి. మనము దేవుని నామములో ప్రార్థన చేస్తాం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని అధికారం కిందకు వచ్చి ప్రార్థన చేస్తాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు నామములో అడుగుతున్నామని. కానీ ఇది అది కాదు. దేవుని నామం కోసం, ప్రభా నువ్వు ఎత్తబడాలి, నువ్వు మహిమను పొందాలి, నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలి. అప్పుడేమో మనం కిందకి వంగుతాం, ఇప్పుడేమో పైకి ఎత్తడానికి మనం మన సాయశక్తుల కృషి చేస్తూ ఉంటాం. సో మొట్టమొదటిది మోషే ప్రార్థన చేయడానికి కారణం ఏంటి తెలుసా? మోసెస్ వాజ్ క్రేవింగ్ అండ్ జెలస్ ఫర్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామానికి కీర్తి కలగాలని, రోషము కలిగినటువంటి వాడుగా దేవుని నామానికి మహిమ కలగాలని మోషే ఆయన ప్రాధేయపడుతూ ఉన్నాడు, ప్రాకులాడుతూ ఉన్నాడు. ఇది మొదటిది. రెండోది 17-18 వచనాలు. యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడినై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. మొదటిది దేవుని నామం కోసం ఆయన చాలా ఇష్టపడితే, రెండోది హీ వాజ్ మైండ్ఫుల్ అండ్ కన్సర్న్డ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. మోసెస్ వాజ్ కన్సర్న్డ్ అండ్ మైండ్ఫుల్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శీలము, దేవుని యొక్క గుణము, అది ఆయన ఆలోచిస్తున్నాడు. మోసెస్ రిమెంబర్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేడ్ అకార్డింగ్లీ. ప్రభా నువ్వెవరు? ప్రభా హూ ఆర్ యూ? నువ్వు ఎవరివి అని ప్రశ్నించి దానికి దొరికినటువంటి జవాబును బట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా నువ్వు క్షమించేటువంటి గుణం కలిగిన వాడు కాదా? ఇంతకాలము దీర్ఘశాంతాన్ని ఉపయోగించినటువంటి వాడు కాదా? మోషే ఎప్పుడైతే దేవుని గుణగణాల గురించి ఆలోచించాడో తన ప్రార్థన ఆ గుణగణాలకి సరిపోయేగా ఉంటున్నాయి. ఏమన్నాడు తెలుసా? దేవా నువ్వు క్షమించేవాడు కాబట్టి నేను క్షమించమని అడుగుతున్నాను. నువ్వు దీర్ఘశాంతము కలిగిన వాడు కాబట్టి ఇంకొకసారి అవకాశం ఇవ్వవా అని అడుగుతున్నాను. గాడ్స్ రెవల్యూషన్లోంచి మనము ప్రార్థన తీసుకొస్తున్నాం. గాడ్స్ రెవల్యూషన్ నుంచి, గాడ్స్ క్యారెక్టర్ నుంచి, దేవుని యొక్క గుణగణాలు. మన ప్రార్థన అవసరతల మీద కాదు, మన ప్రార్థన దేవుని గుణగణాల మీద. మొదటిది ఆయన కీర్తి, రెండోది ఆయన గుణం. ఆయన కీర్తి మనకి పౌరుషాన్ని తెచ్చేదైతే, ఆయన గుణం మన యొక్క మనస్సుల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేస్తుందో తెలుసా? యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, పేషెంట్ లవ్. ఆయన ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. ఆయన ప్రేమ దీర్ఘకాలము ఆలోచించేది. దోషమును అతిక్రమమును పరిహరించువాడవు. యు ఫర్గివ్, క్షమిస్తావు.
పరిహరించటం అనేది, తీసేయటం అనేది ఎలా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి. దేవుడు పవిత్రుడు, దేవుడు క్షమించేటువంటి వాడు. పవిత్రత, క్షమాపణ, పవిత్రత, ప్రేమ రెండు ఎలా బ్యాలెన్స్ అవుతాయి? దానికి క్లాసిక్ పిక్చర్, ద ఓన్లీ పిక్చర్ దట్ వీ క్యాన్ హ్యావ్ ఇన్ ద హోల్ హ్యూమన్ హిస్టరీ ఈజ్ క్రాస్. దేవుని కోపము సిలువ మీద చూపబడింది, దేవుని ప్రేమ సిలువలో కనపరచబడింది. సిలువ మీద దేవుని కోపము, సిలువలోంచి దేవుని ప్రేమ రెండు అక్కడ ముద్దు పెట్టుకుంటున్నాయి. దేవుని ఉగ్రత మానవ పాపం మీద, దేవుని ప్రేమ మానవుడి మీద, ఆ రెండు కనబడుతున్నాయి. ఇక్కడ అదే చెప్తున్నాడు. అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడనే ఉన్నా. నువ్వు రైచస్, నీతి కలిగినటువంటి వాడివే. అలాంటప్పుడు ఎలాగా క్షమించి తొలగించేస్తున్నావు? ఎలాగనంటే నువ్వు కృప కలిగిన వాడు కాబట్టి. గ్రేస్, ఫర్గివింగ్ లవ్, సో ప్లీజ్ ఫర్గివ్ దెమ్ వన్స్ అగైన్. నీది క్షమించే ప్రేమ కాబట్టి ఒక్కసారి క్షమించవా? దేవుడు ఎప్పుడైతే క్షమిస్తాడో గుర్తుపెట్టుకోండి, క్షమించిన వాడిని దగ్గరికి రా అని తీసుకుంటాడు. క్షమించానులే, ఇంకా అయిపోయినలే అని దగ్గరికి తీసుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు తనకి దగ్గరికి తీసుకుంటాడో గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి చేసినటువంటి తప్పు యొక్క పర్యవసానం తన మీద కొన్ని సందర్భాల్లో ఉంటుంది. క్షమాపణ దొరికింది ఏ విషయంలో? నిత్యత్వం విషయంలో, దేవుడికి తనకున్న సంబంధం విషయంలో. కానీ తాను చేసిన తప్పుకి కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు, కొన్ని సందర్భాల్లో పర్యవసాన్ని పొందుతూ ఉంటాడు. ముఖ్యంగా ఆ తప్పు దేవుని బిడ్డలు చేస్తే. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలుగా మీరు తప్పు చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ చాలా సందర్భాల్లో ఆ తప్పుకి పర్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుంది. ఆ విషయం కూడా, ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఫర్గివ్స్ us isn't an encouragement for us to go on sinning because the Lord chastens those who rebel against him. దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమాగుణం కలిగిన వాడు అనే మాట మనం పదే పాపం చేసుకుంటూ వెళ్ళిపోవాలని కాదు. దేవుడు తాను ప్రేమించిన వాళ్ళని శిక్షిస్తాడు ఆయన. ఆ విషయాన్ని గుర్తు కూడా పెట్టుకోవాలి. దో దే వర్ ఫర్గివెన్, వాళ్ళు క్షమించబడినప్పటికీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏమన్నాడు తెలుసా? దే జనరేషన్ విల్ నాట్ ఎంటర్ ద ప్రామిస్డ్ ల్యాండ్. వాళ్ళు వాగ్దానము చేసినటువంటి దేశంలో ప్రవేశించరు. ఏది? కానాన్లో ప్రవేశించరు. ఎందుకో తెలుసా? దేవుని ఉగ్రత లేకపోతే దేవుని యొక్క తీర్పు వాళ్ళని 3 విధాలుగా ఇబ్బందుల పాలు చేసింది. ఒకటి, ద నేషన్ వుడ్ వాండర్ ఫర్ 38 years, thus making 40 years in the wilderness. 38 సంవత్సరాలు పట్టింది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కొన్ని రోజుల్లో వెళ్ళి వెనక్కి వచ్చేసారు ఈ 12 మంది. కానీ అదే దూరం వెళ్ళటానికి వెళ్ళి 38 సంవత్సరాలు పట్టింది. అప్పటి నుంచి టోటల్ జర్నీ 4 years, 40 years. రెండోది, డ్యూరింగ్ ద టైమ్ ద ఓల్డర్ జనరేషన్ 25 years and above would die and not enter the land. 20 years and above and will not enter the land. 20 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కడో చచ్చిపోయాడు. ఈ లోకరీత్యా వాళ్ళు పర్యవసానాన్ని అనుభవించారు. ఈ 2 అనుభవించారు. మూడోది, 10 మంది ఎవరైతే చెడ్డగా మాట్లాడారో వాళ్ళు దారుణంగా చచ్చిపోయారు. దావీదు పాపం చేశాడు. దావీదుని దేవుడు క్షమించలేదా? క్షమించాడు, కానీ శిక్షించాడు కూడా. పుట్టిన కొడుకు చచ్చిపోయాడు. సంసోను పాపం చేశాడు. దేవుడు క్షమించాడా? క్షమించాడు. అందుకే సంసోను పేరు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32 ఉంటుంది. కానీ సంసోను శిక్షను అనుభవించాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చాలామంది ఒక విషయాన్ని కొంచెం గంభీరంగా ఆలోచిస్తూ ఉంటారు. అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడినే అన్నాడు. ఇది నరకం గురించి మాట్లాడట్లేదు, ఆత్మీయ స్థితిగతుల గురించి మాట్లాడట్లేదు. దీన్ని చాలామంది జనరేషనల్ కర్సెస్ అని చెప్పేస్తూ ఉంటారు. అది కాదు చెప్పేది. అయితే ఎక్కువ శాతం ఇలాంటి దేని విషయంలో జరుగుతూ ఉంటాయి అంటే భౌతికంగా, సామాజికంగా, లేకపోతే ఆరోగ్యపరంగా, సాంస్కృతిక పరంగా తల్లిదండ్రుల యొక్క పొరపాట్లు పిల్లల మీదకి వస్తాయి. ఉదాహరణకి, తండ్రి చెడు తిరిగి ఎయిడ్స్ తెచ్చుకున్నాడు. భార్యకు రాదా? పుట్టిన పిల్లలకు రాదా? ఆరోగ్యపరంగా. తండ్రి తాగి తందనాలు ఆడతాడు, దాన్ని బట్టి కుటుంబంలో అస్తవ్యస్త పరిస్థితి రాదా? పిల్లలు దానికి
పర్యవసానంగా అనుభవించరా? అవుతుంది. అది నాగరికత పరిస్థితుల్లో, సాంస్కృతిక పరిస్థితుల్లో అవుతుంది. గుర్తుపెట్టుకో, ఆర్థిక పరిస్థితుల్లో అవుతుంది. కానీ ఆధ్యాత్మికంగా ఎవరైతే యేసుప్రభు దగ్గరకు వస్తారో, ఆత్మీయంగా ఎవరైతే యేసుప్రభు దగ్గరకు వస్తారో వాళ్ళందరూ క్షమించబడతారు. నా తండ్రి చేసిన తప్పు నా మీద పడుతుంది అని అనుకోవద్దు. ఆత్మీయంగా క్షమాపణ ప్రతి ఒక్కరికి ఉంటుంది. భౌతికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఉండొచ్చు, సమస్యలు జరగటానికి ఉండదు. అయితే మొదటిది దేవుని నామం కోసం ఆయన చాలా పరితపించాడు. రెండోది దేవుని శీలం ఆలోచించాడు. ఈ రెంటిలోంచి ప్రార్థన పుట్టుకొచ్చింది. ఇక మూడోది ఏమన్నాడు తెలుసా? నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడునుగాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా, ప్రభువా ఇదివరకు క్షమించావు కదా, ఇప్పుడు కూడా క్షమించు. మోషేకి ఒకటే, దేవుడు మార్పు చెందనివాడు. ఇదివరకు క్షమించాడు కదా, కాబట్టి ఇప్పుడు కూడా చేస్తాడు. ఒక్క ఇసుమంతా కూడా దేవుని యొక్క శీలములో, దేవుని యొక్క ప్రవర్తనలో మార్పు రాదు. మోసెస్ వాజ్ కాన్ఫిడెంట్ సర్టన్ ఆఫ్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ గాడ్. దేవునిలో ఉన్నటువంటి ఆ స్థిరత్వం, మార్పు లేని తత్వం, ఇమ్యూటబిలిటీ అని అంటారు, అది ఆయన నమ్మాడు. ఒకటి, క్రేవింగ్ అండ్ జెలస్ ఫర్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామం కోసం పరితపించాడు, రోషముతో ఉన్నాడు. కన్సర్న్డ్ అండ్ మైండ్ఫుల్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శీలం విషయంలో ఆలోచించాడు, దాని గురించి ఆయన తీవ్రంగా పరితపించాడు. మూడోది, కాన్ఫిడెంట్ అండ్ సర్టన్ ఆఫ్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్థిరత్వం, మార్పు లేని తత్వం, ఇమ్యూటబిలిటీ గురించి ఆయన బహుస్పష్టంగా ఆలోచిస్తున్నాడు. ఆయన నువ్వు చెప్పిన మాట చొప్పున ఇట్స్ యువర్ డిక్లరేషన్. నువ్వు చెప్పావు కదా, అది మాట చొప్పున. 19వ వచనం వచ్చేప్పటికి, ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. యువర్ ప్రామిస్, యువర్ వర్క్స్, నీ యొక్క పనులు చెప్తున్నాయి, నీ యొక్క మాటలు చెప్తున్నాయి. యువర్ వర్డ్స్ అండ్ యువర్ వర్క్స్, నీ యొక్క మాటలు, నీ యొక్క పనులు చెప్తున్నాయి. నువ్వు క్షమించేవాడివి, నువ్వు క్షమించేటువంటి వాడివి. కాబట్టి ఇప్పుడు కూడా క్షమించు ప్రభువా అని అంటున్నాడు. పైగా ఇప్పుడు ఈయన చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉన్నదో, ప్రజల దోషమును పరిహరించినట్లు, ఇవన్నీ ఎక్కడైతే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో తెలుసా? ఈ ప్రార్థన ఒక గంభీరమైన సన్నివేశంలో, నిర్గమాకాండం 33వ అధ్యాయంలో దేవుడిని అడుగుతున్నాడు, నేను నిన్ను చూడాలి. అది నువ్వు చూస్తే బతకలేవరా అన్నట్టు. లేదు, నేను చూడాలంటే సరే, నేను నీ ముందు నుంచి అలా వెళ్ళిపోతాను, నేను అడ్డు పెడతాను, కేవలం నా వెనక భాగం చూస్తావు, అప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను అని దేవుడు అన్నాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాల్లో దేవుడు ఆ పని చేశాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి చూద్దామా? అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన వేవేల మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించును. ఆయన గొప్పోడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన పవిత్రుడు. 3 విషయాలు దేవుడు ఆ రోజు చెప్తున్నాడు. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు ప్రామిస్ చేసావు కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చు. వారి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీ గుణానికి నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తించలేవు కదా, నీ తత్వానికి నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తించలేవు కదా. నీ నామం విషయంలో నాకు రోషం ఉన్నది, నీ గుణము విషయంలో నాకు ఆలోచన ఉన్నది. నీ యొక్క నిశ్చల మార్పు లేనటువంటి పరిస్థితిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా, సహాయం చేయవా, వీరిని క్షమించవా అని ఆయన విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు. విజ్ఞాపన చేసేవాడు ఎవరికైతే విజ్ఞాపన చేస్తున్నాడో అతని గురించి బాగా తెలిస్తే తాను మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది, తాను ప్రవర్తించేటువంటి తీరు వేరుగా ఉంటుంది, తాను వ్యవహరించేటువంటి తీరు వేరుగా ఉంటుంది. మరి ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు. రిమెంబర్, అవర్ ప్రేయర్ షుడ్ బి బార్న్ అవుట్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్ అండ్ గాడ్స్ రెప్యుటేషన్ అండ్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ గాడ్స్ కన్సిస్టెన్సీ.
మన ప్రార్థన దేవుని ప్రత్యక్షతలోంచి పుట్టుకొని రావాలి. ప్రత్యక్షతకు స్పందనగా ఉండాలి. లేకపోతే కనుక మనం ఏదేదో చెప్పుకుంటూ వెళ్తాం. మన విష్ లిస్ట్, మన కోరికల పట్టి ఉంటుంది అంతే. ఎవరైనా బజార్ వెళ్ళక ముందు ఇంట్లో ఏమున్నాయి ఏమి లేవు చూసుకొని వెళ్తారు. కాబట్టి ఏది ఎక్కడ దొరుకుద్దో ఆ షాప్కి వెళ్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూసాం, దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి గుణగణాలు ఏంటో తెలుసుకుందాం, దేవుడి వ్యవహారాలు ఏంటో తెలుసుకుందాం, దేవుడి తత్వం ఏంటో తెలుసుకుందాం. దానికి అనుగుణంగా మనం ప్రార్థన చేద్దాం. 3 విషయాలు మోషే తన మనసులో పెట్టుకొని ప్రార్థన చేశాడు. గాడ్స్ నేమ్, దేవుని యొక్క పేరు, గాడ్స్ క్యారెక్టర్, దేవుని యొక్క శీలము, గాడ్స్ కన్సిస్టెన్సీ, మార్పు లేనటువంటి తత్వము. ఆ విధంగా ప్రార్థన చేయటం బట్టి దేవుడు ఆ తరాన్ని చంపకుండా వదిలేశాడు. ఉన్నారు వాళ్ళు, కొంతకాలం ఉన్నారు. అదేవిధంగా మనం ప్రార్థన చేద్దామా? ఏమని? ప్రభా, కరోనాతో చనిపోకూడదు ప్రభా, చావు రావచ్చు కానీ కరోనాతో వద్దు ప్రభా. ప్రభా, మా దేశం చెడ్డదే కానీ మీరు క్షమించండి ప్రభా. వారి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను. దాన్ని ఇంటర్సెషన్ అని అంటారు. వారికి దేవునికి మధ్యవర్తిత్వం చేస్తున్నాం. మధ్యలో ఉండిపోయాం మనము మధ్యలో ఉండి మన దేశ ప్రజల పక్షాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవుని నామానికి కీర్తి కలగాలని, దేవుని గుణం హెచ్చింపబడాలని, దేవుని యొక్క తత్వం నిరూపించబడాలని మనం ప్రార్థన చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి మహానుభావుడు ఇంగ్లాండ్ దేశం నుంచి ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. ఆఫ్రికా బహుభయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నది. అలాంటి పరిస్థితిలో కాలినడక మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, సముద్రపు ఒక పక్క నుంచి ఇంకొక పక్క దాకా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన అద్భుతమైనటువంటి పరిచర్య ఆయన చేశాడు. ఆయనకి భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మలేరియా వచ్చింది, తన కన్ను గుడ్డు ఇరిగిపోయింది, చితికిపోయింది ముళ్ళు గుచ్చుకుంటే. సింహం తన మీద పడితే ఎడం భుజం ఇరిగిపోయింది. తన భార్య చచ్చిపోయింది. అయినప్పటికీ కూడా తన పరిచర్యం విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. చివరికి మే 1వ తారీఖు 1873 సంవత్సరం జాంబియా అనేటువంటి దేశంలో చిటాంబు అనేటువంటి ఊరిలో చేరినప్పుడు, నేను ఇంకా నడవలేను అని అంటూ ఉన్నప్పుడు ఒక రాయి చూపిస్తే ఆ రాయి మీద తాను చెయ్యి ఆంచుకొని మోచెయ్యి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో స్టాన్లీ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఎంతోసేపు ప్రార్థన చేస్తున్నాడని పైన టెంట్ వేశారు. టెంట్ వేసిన తర్వాత ఆ టెంటులోకి వెళ్ళి తనకు కొంచెం నీళ్ళు ఇద్దామని ప్రయత్నం చేసినప్పుడు టెంటులో కాలు పెట్టలేకపోయారు. అంత పవిత్రత ఉన్నది అక్కడ. చాలా గంటలు ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. సుమారు 4 గంటల ఆ ప్రాంతంలో ఉదయం లోనకి వెళ్ళేటప్పటికీ వాళ్ళు సునాయాసంగా వెళ్ళగలిగారు. ఎందుకో తెలుసా? అప్పుడే డేవిడ్ లివింగ్స్టన్ ఆ రాయి మీద తలవాల్చి చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా మొత్తుకున్నారు. డేవిడ్ లివింగ్స్టన్ యొక్క శవాన్ని తీసుకెళ్ళిపోతామంటే మొత్తుకొని ఆయన గుండెకాయను కోసి ఆ పెద్ద చెట్టు కింద ఆ గుండెకాయని పాతి పెట్టారు. ఎందుకో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ ఈ దేశం కోసం ప్రార్థన చేస్తూ తన ప్రాణం, తన హృదయం, తన మనస్సు దేవుని ఎదుట హృదయపూర్వకంగా పెట్టాడు. ఆ హృదయాన్ని ఇక్కడ పెట్టేయండి అని అన్నారు. ఆ గుండెకాయని తీసి అక్కడ పెట్టారు. సూసి చుమా అనేటువంటి ఇద్దరు 2247 కిలోమీటర్లు 20 రోజుల కంటే ఎక్కువసేపు వాళ్ళు పరిగెత్తుకుంటా డార్ ఎస్ సలాం అనేటువంటి సముద్ర తీరానికి హార్బర్కి వెళ్ళారు. టాంజానియా దేశంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన శవాన్ని ఇంగ్లాండ్ దేశానికి పంపిస్తే వెస్ట్ మినిస్టర్ అబేలో ఆయన శవాన్ని అక్కడ పాతిపెట్టారు. ఎందుకని ఈ మాట చెప్తున్నాను? డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండం కోసం అలా ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన చనిపోయినటువంటి 20 సంవత్సరాలకే, ఆయన చనిపోయినటువంటి 25 సంవత్సరాలకే 1900 నాటికి ఆఫ్రికా ఖండంలో సుమారు 52% మంది క్రైస్తవులు అయ్యారు. 52% మంది. ఎందుకో తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ అట్లా ప్రార్థన చేశాడు. మిత్రులారా, భారతదేశం కోసం భారతదేశంలో ఉన్నటువంటి సంఘం తమ తప్పును ఒప్పుకొని, తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని,
దేవుని ఎదుట మోకాళ్ళుని మనల్ని మనం తగ్గించుకొని మన దేశం కోసం మనం ప్రార్థన చేస్తే దేవుని నామ మహిమార్థమై దేవుని యొక్క కీర్తి ప్రకటించబడాలనేటువంటి ఆశతో దేవుని గుణానికి సరిపడేటట్లు దేవుడు ఇమ్యూటబుల్, మార్పు చెందనివాడు కాబట్టి క్షమించమని ప్రాధేయపడితే క్షమించడా? స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫన్ ప్రార్థన చేశాడు, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, క్షమించండి అని. దేవుడు క్షమించలేదా? క్షమించాడు కాబట్టే పౌలు తర్వాత గొప్ప అపోస్తలుడు అవ్వగలిగాడు. నువ్వు అలాగా క్షమించు భారతీయులను. దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. దేవుడు క్షమిస్తాడు, ఈ దేశాన్ని స్వస్థపరుస్తాడు. ఆ విధంగా మనం దేశం కోసం ప్రార్థన చేయగలమా? క్యాన్ వి ప్రే ఫర్ దిస్ కంట్రీ? ఈ దేశం కోసం అలా ప్రార్థన చేయగలమా? ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభువా, ఈ వర్తమానం నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళటం సాతానుడికి కూడా ఇష్టం లేదు ప్రభువా. డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ మీ కృపలో అంశము అర్థమైందని నేను ఆశపడుతున్నాను. నీ ఆత్మ ప్రేరణతో ప్రజలకు అర్థమయ్యేటట్లు చేయండి ప్రభువా. ఈ వాక్యాన్ని ప్రజలు అంగీకరించి ప్రభువా, నీ ప్రత్యక్షతను నీ వాక్యములో పొంది నీ గుణగణాలు, నీ యొక్క ఔన్నత్యతను గుర్తించి వాటి కోసము రోషముగా ప్రార్థన చేసేవాళ్ళమై నీ యొక్క శీలానికి అనుగుణంగా మా ప్రార్థన ఉండగలుగునట్లు నువ్వు క్షమించేవాడు కాబట్టి ఇప్పుడు కూడా క్షమిస్తావనే ఆశతో మా దేశం కోసం విజ్ఞాపన చేయటం మాకు నేర్పించమని అడుగుచున్నాం. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.